హలో హలో నేను రా. చెప్పరా. కార్తిక్ గడు ఇల్లు మారిపోతున్నాడు రా. అదేంట్రా సడన్గా? వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కీర్తితో మనోళ్ళు లవ్ కదా. అవును. ఆ అమ్మాయికేమో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈడేమో వాళ్ళ బాబాయ్కి మొత్తం అంతా చెప్పేశాడు. అయ్యా, వాళ్ళ బాబాయ్ రివర్స్లో మనోడికి బ్రెయిన్ వాష్ చేసి ఇల్లు మార్చేస్తున్నాడు. అదేంట్రా? వాళ్ళ బాబాయ్కి వీడు ఏదంటే అదే కదరా. మరదే మనోడికి షాక్ ఇప్పుడు. నువ్వు కూర్చోరా, నేను తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఓకేనా? అలాగే. చెప్పు, ఏం చెప్పాలి? ఇదంతా కాదు, నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నెవర్ ట్రై టు కాల్ మీ. ఇంకా కలవడం కూడా కుదరదు. నేను చాలా దూరం వచ్చేసాను. ఇంకెప్పుడు కాల్ చేయకు. ఫోన్ పెట్టే. బాయ్. రారా తిందాం. ఏంట్రా డల్లుగున్నావు? ఏం లేదు బాబాయ్, కొత్త ప్లేస్ కదా, కొంచెం అనీజీగా. నో ప్రాబ్లం, నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా ఇక్కడ, ఎంజాయ్ చెయ్యి. ఓకేనా? ఓకే బాబాయ్. రేయ్, కార్ సర్వీసింగ్ ఇచ్చాను, బండేసుకెళ్ళు. సాయంకాలం తొందరగా వచ్చారా, మందేద్దాం. ఓకే? అలాగే బాబాయ్. రేపు హాలిడే. ఓకే బాబాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. ఇంకా రాలేదు వీడు. పోసి పెడదాం మందు, ఎందుకైనా మంచిది. ఎక్కడి దాకా వచ్చాడో ఏంటో. అదే, దాట్స్ గుడ్ గుడ్ గుడ్. తగిలింది, గుడ్. కట్ చేశాడు. ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో మొబైల్స్ ఈ మధ్యకాలంలో పిల్లకాయలు. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? వాడి ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో, నేనమ్మా కార్తీక్ వాళ్ళ బాబాయ్ని. కార్తీక్ ఏమైనా వచ్చాడమ్మా? బయలుదేరిపోయి 2 hours అవుతుందా? ఇంకా రాలేదే ఇంటికి? ఇంకెక్కడికి వెళ్తానని చెప్పాడా? ఓకే ఓకే ఓకే. కార్తీక్, ఏంటి యాక్సిడెంటా? ఏమ్మా ఎక్కడా? వచ్చేస్తున్నా, జస్ట్ కమింగ్. మీరు పేషెంట్కి బాబాయ్ డాక్టర్. ఏమైంది డాక్టర్? మా కార్తీక్కి ఏమైంది డాక్టర్? డోంట్ వరీ, చిన్న దెబ్బలు తగిలాయి అంతే.
కానీ కొంచెం షాక్లో ఉన్నాడు. చిన్న దెబ్బలేండి డాక్టర్, అంత పెద్ద దెబ్బలు తగిలితే? ఐ కెన్ అండర్స్టాండ్. డాక్టర్ కార్తిక్ 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 బాబాయ్ బాబాయ్ ఏం లేదు, దయ్యం ఏం లేదు బాబాయ్. నాన్న, ఏం లేదు, ఏం లేదు, బాబాయ్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, దయ్యం ఏం బాబాయ్ పర్వాలేదు. బాబాయ్. ఫ్రెండ్ని కలిసి ఇంటికి వస్తుంటే దారి తప్పాను. ఆగు, లోపలికి వెళ్ళొద్దు. ఎవడ్రా నువ్వు? ఎందుకు వెళ్ళొద్దు? మీ ఇల్లు ఇటువైపు కాదు, ఇటు వెళ్ళొద్దు. చా, మా ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? ఏది చెప్పు. మీ ఇల్లు 4th బ్లాక్, సాయి అపార్ట్మెంట్. నువ్వేమన్నా ఇల్లు బ్రోకర్వా? వద్దు, లోపల దయ్యం ఉంది, అటు వెళ్ళొద్దు. వెళ్తే చస్తావు, చస్తావు. మా ఇల్లిటే, నాకు తెలుసు. ఎల్లహే. వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. వెళ్ళు, వెళ్ళు. ఈ టైంలో అమ్మాయా? లిఫ్ట్ ప్లీజ్. నువ్వు ఇక్కడేనా ఉండేది? అవును, మీ ఇంటి పక్కనే ఉంటాను. కొత్తగా వచ్చారు కదా, చూసాను. అయితే నేను వెళ్తాను కరెక్ట్ రూట్ అనమాట. మరి ఆడేంటి దయ్యం గేమ్ అంటాడు? థ్యాంక్స్, నాకు లిఫ్ట్ ఇచ్చే అలవాట్లేదు. బాయ్. ఇదేంటి డెడ్ ఎండ్ ఉంది? మరి అమ్మాయి ఏంటి? తనీళ్ళు నా ఇల్లు ఇక్కడేం చెప్పింది? వాడేమో దయ్యం ఉంది, ఇదేమో డెడ్ ఎండ్ చూపించింది. అసలు ఏం జరుగుతుంది? లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఇందాకేమో అట్ట అడిగావు, ఇప్పుడు ఇట్ట అడుగుతున్నావు. ఏంటిది? దొంగదనాన్ని కొత్త స్టైలా? లిఫ్ట్ ప్లీజ్. ఏం లేదు నాన్న. డాక్టర్ డాక్టర్ కార్తిక్ ఏం కాదు, ఏం కాదు. ఏం లేదు నాన్న, ఏం లేదు. పడుకో పడుకో, హాస్పిటల్లో ఉన్నాం, ఏం కాదు. హాస్పిటల్లో ఉన్నాం. పడుకో ఏం కాదు, పడుకో. ఏం కాదు. డాక్టర్ ఏమైంది డాక్టర్? మా కార్తీక్కి ఎందుకు ఇలా అయిపోయాడు డాక్టర్? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి, కార్తిక్ షాక్లో ఉన్నాడు. కార్తిక్ దయ్యాన్ని చూశాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ దయ్యం గురించి నేను రూమర్స్ చాలా విన్నాను. ఇన్ఫ్యాక్ట్ మా కజిన్ కూడా తను దయ్యాన్ని చూశానని చాలా కాలం భయపడ్డాడు. ఒక డాక్టర్గా కాకుండా నేను నార్మల్ పర్సన్గా చెప్తున్నానండి. రేపు కనుక మళ్ళీ మీ అబ్బాయి దయ్యం ఉందా లేదా అని అటుపక్కగా వెళ్తే అతనికి అంత మంచిది కాదు. బెటర్ షిఫ్టింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. వాడిని పరిస్థితిలో చూడలేకపోతున్నాను డాక్టర్. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ నేనే చూసుకున్నాను డాక్టర్ వాడిని. కాబట్టి వాడి బాగ్ కోసం కావాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను డాక్టర్ నేను. ఇట్స్ ఎ సైకలాజికల్ ట్రామా అండి.
వాడిని తీసుకొని ఇమీడియట్గా నేను మా పాతింటికే వెళ్ళిపోతాను డాక్టర్. ఇప్పుడు ఎలా ఉందన్న? బాగానే ఉందా? పర్వాలేదా? పర్లేదు. జాగ్రత్తగానే ఉంటావుగా నువ్వు? ఉంటాను. మరి వెళ్ళరానా? ఓకే బాబాయ్. ధైర్యంగానే ఉంటావు కదా? భయం ఏం లేదుగా? మరి నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. ఏమైనా కావాలంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకొని తిను. ఓకేనన్నా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. ఓకే బాబాయ్. ఇదంతా కాదు, నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నెవర్ ట్రై టు కాల్ మీ. ఇంకా కలవడం కూడా కుదరదు. నేను చాలా దూరం వచ్చేసాను. ఇంకెప్పుడు కాల్ చేయకు. ఫోన్ పెట్టే. బాయ్. హలో. ఏమైంది కార్తీక్? ఏం చేయను, నీతో మాట్లాడుతుంటే బాబాయ్ వచ్చాడు. ఎక్కడ వింటాడో అని భయం వేసింది. చూడు, నాకు కొంచెం టైం ఇవ్వు. ఎలానో అలా ప్లాన్ చేసి మన పాతింటికి వచ్చేస్తాను. టెన్షన్ పడకు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకే? లవ్ యూ. బాయ్. హలో. రా, ఇప్పుడే రవిగాడి ఇంటి నుంచి వచ్చాను. ఎక్కడున్నావు? ఇంట్లోరా. మందిద్దామా? ఈ టైంలోనా? వద్దురా బాబు, ఈ టైంలో మీ ఇంటి దగ్గరికి అస్సలు రాను. ఏ? ఏంట్రా తెలీదా? మీ ఇంటి చుట్టుపక్కల దయ్యం ఉందని అందరూ అంటున్నారు. అయినా అక్కడ ఇలా తీసుకున్నారా? దయ్యమా? నిజంరా. మా ఇంటి దగ్గర? అవును. ఈ టైంలో వద్దురా ప్లీజ్, రేపు మార్నింగే వచ్చేస్తా. సరే, నువ్వు పెట్టే. దయ్యమా అంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తుందా? చంపకుండా భయపెడితే? భయపెడితే కీర్తి పాతింటికి వచ్చేసే ప్లాన్ దొరికింది. దయ్యం. ఆల్సో థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ డాక్టర్ గౌతమ్. కీర్తి, పాతింటికి వచ్చేసాను. నీ దగ్గరికే వస్తున్నాను. సాయంత్రం కలుస్తా. లిఫ్ట్ ప్లీజ్. దాయకో.